మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఒకసారి ఎస్కేల్ గ్రంథము, బుక్ ఆఫ్ ఎజీకియల్ చాప్టర్ 8 తీద్దాం. 8వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథము 8వ అధ్యాయం. లాస్ట్ సండే వాక్యం వినిన తర్వాత ఎవరైనా ఎస్కేల్ గ్రంథాన్ని చదవటానికి ధైర్యం చేశారా? సో మనము లాస్ట్ సండే వీవ్ డన్ ఫస్ట్ 3 చాప్టర్స్ కదా, 3 చాప్టర్స్ స్టడీ చేసాము. ఈరోజు 8th చాప్టర్ నుంచి మనకి ఆల్మోస్ట్ మనము 11th చాప్టర్ వరకు చదువుతాం అనమాట. 8 to 11, 8, 9, 10, 11. సో 4 చాప్టర్స్ ఉన్నాయి మనకి టు రీడ్. లాస్ట్ టైం 3 చాప్టర్స్ చదువుకున్నాం కదా. లాస్ట్ టైం 3 చాప్టర్స్ చదువుకున్నాం. సో 4, 5, 6 and 7 4 చాప్టర్స్ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఓకే, దాని కనెక్టింగ్ లింక్ ఉంటుంది. బేసికలీ వాట్ హ్యాపెన్స్ దేర్ ఇస్, ఎజికియల్ ప్రాఫెట్గా ఏం చేస్తూ ఉంటాడంటే, దేవుడు కొన్ని ఉపమాన రూపంలో లేకపోతే ఆయన లైఫ్ ద్వారా కొన్ని సత్యాలని ఇశ్రాయేలీలకి చూపించడానికి యెహెజ్కేల్ని వాడుకుంటాడనమాట. ఓకే, ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, యెహెజ్కేల్కి హెయిర్ కట్ చేయించుకోమంటాడు. ఎట్లా హెయిర్ కట్ చేయించుకోమంటాడు? కరెక్ట్గా నీ తల మీద 1/3 ఎంట్రుకలే ఉండాలి, 1/3 హైట్లో ఎంట్రుకలు ఉండాలి అంటాడు అనమాట. సో ఎజికేల్ వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటాడు అట్లా, టు టెల్ టు ద పీపుల్ దట్ 1/3 రెమినెంట్ విల్ బి దేర్, రెస్ట్ 2/3 విల్ బి పనిష్డ్ బై ద లార్డ్, డిస్ట్రాయిడ్ బై ద లార్డ్ అని చెప్పడానికి అనమాట. సో అలా యాక్షన్స్ రూపంలో ఎస్కేల్కి దేవుడు కొన్ని చేయమని చెప్తూ ఉంటాడు. మీరు చదివితే ఇంకో చోట ఒక సైడ్ కొన్ని నెలలు పండుకుంటాడు అనమాట, ఒకటే సైడ్. దాని తర్వాత మళ్ళీ ఇటు తిరిగి ఇటువైపు కొన్ని నెలలు పండుకోమంటాడు. సో దిస్ ఈస్ ఆల్ డిస్క్రైబ్డ్ ఇన్ దోస్ 4 చాప్టర్స్ దట్ వీఆర్ నాట్ రీడింగ్ టుడే. ఓకే, ఈరోజు మనం 8వ అధ్యాయం నుంచి చదువుదాము. ఆరవ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఈ ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అనేది కూడా మనం రిపీటెడ్గా చూస్తూ ఉంటామని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ సెట్టింగ్ ఏంటి అంటే, ఎస్కేల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంటికి యూదా పెద్దలందరూ వచ్చారంట. యూదా పెద్దలందరూ వస్తే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. అప్పటికి యెహెజ్కేల్కి నాకు తెలిసి ఆ దర్శనం వచ్చి, దేవుని వాక్యం వచ్చి, దేవుడు తనని ఎట్లా బలపరిచాడు ఆధ్యాత్మికంగా, మానసికంగా, దాని తర్వాత ఎలా సేవకి ఎలా అయితే సిద్ధపాటు చేశాడో అది జరిగి ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 8 నెలలు అయిపోయింది. ఓకే, దాని తర్వాత జరిగిన సన్నివేశం అనమాట. అంటే ఏంటి, అప్పటికి యూదా ప్రజలకి దేవుడు తనకి ఏదైతే దర్శనం ఇచ్చి యూదా ప్రజలకి ఇది నువ్వు చెప్పు అని చెప్తున్నాడో వాళ్ళందరికీ చెప్తూ వస్తున్నాడు అనమాట. చెప్తూ వస్తుండగా ఆ యూదా పెద్దలు యెహెజ్కేల్ ఇంటికి వచ్చేసి కూర్చున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో చూడండి, అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. అర్థమైందా మీకు ఎప్పుడు ఏమైందో? ఇక్కడ నుంచి యెహెజ్కేల్ దర్శనం అంటే నిజంగా దేవుడు యెహెజ్కేల్ని అట్లా తల వెంట్రుకలు పట్టుకొని పైకి తీసుకెళ్ళడం మనం చిన్నప్పుడు కాదు, పెద్దగా అయినప్పుడే, చిన్నపిల్లలు యొక్క టాయ్స్ ఉంటాయి కదా, ఏదో బేబీ టాయ్స్ అట్లుంటే నిజంగానే జుట్టు పట్టుకొనే లేపుతాం కదా, మెడ పట్టుకొని లేపటమో జుట్టు పట్టుకొని లేపటమో చేస్తాం. ఆల్మోస్ట్ అట్లాంటి సిచ్యుయేషన్ అనమాట. దేవుడు ఇది విజన్, నాట్ దట్ ఇట్ గాడ్ హ్యాస్ లిటరలీ కాట్ హోల్డ్ ఆఫ్ ఎజికియల్ బై హ్యాండ్, బై హెయిర్, బట్ హీస్ సీయింగ్ ఎ విజన్ ఫ్రమ్ హియర్.
మీరు ఇంకోటి అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ యూదా పెద్దలతోని యెహెజ్కేలు వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే అతన్ని పట్టుకొని పైకి తీసుకెళ్ళాడు. ఏమవుతుంది పైకి తీసుకెళ్తే? మీరు ఎప్పుడైనా హైట్లో మీరు పైకి వెళ్తూ ఉంటే మీకు ఏమైపోతుంది? మనకి విజువల్ ఫీల్డ్ ఎక్కువ అవుతుంది. ఓకే, ద ఫీల్డ్ ఆఫ్ విజన్ విల్ ఇంక్రీజ్ వెన్ వీ మూవ్ అప్వర్డ్స్. ఓకే, యెహెజ్కేలుకి ఫీల్డ్ ఆఫ్ విజన్ ఇంక్రీజ్ చేస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అలా అండర్స్టాండ్ చేసుకోండి. ఇది దేవుడు ఎంత భూమి ఆకాశముల మధ్యకు తీసుకెళ్ళాడంటే ఏరోప్లేన్లో పోతున్నట్టు అనమాట. భూమి ఆకాశం మధ్య అంటే ఏరోప్లేనే కదా. ఏరోప్లేన్లో నుంచి చూస్తే మనకి చాలా కనిపిస్తుంది. ఇంకా బ్యూటిఫుల్గా అంటే మనకి హొరైజన్ కనిపిస్తుంది. హొరైజన్ అంటే ద లైన్ బిట్వీన్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. A horizon. He is raising the bar so that Ezekiel can see properly what exactly he has to see. మీకు అర్థమైంది అది? చాలాసార్లు మనం ఏదైతే చూడాలో అది చూడకపోతూ ఉంటాం. ఓకే, ఏదైతే చూడకూడదో అవి చాలా తేటతెల్లంగా కనిపిస్తూ ఉంటాయి కదా. There is a small saying, I'm just trying to recollect that. What we see is not what we really see. Please note this 2-3 phases. What we see is not what we really see. What we ought to see, we fail to see. What we ought to see, we fail to see. What we see is not what we really see. What we ought to see, we fail to see. And that is why we need to pray God, Lord, open my eyes. Increase my field of vision so that I see what I ought to see. అర్థమైందా? ఈ 4 పదాల పద్యము వెనక సారాంశం ఏంటంటే మనకి వివేచన అవసరం, డిజర్న్మెంట్ రావాలి, డిజర్నింగ్గా ఉండాలి. వాడొచ్చి మనకు గుడ్ మార్నింగే చెప్తాడు. ఆ గుడ్ మార్నింగ్ వెనకాల కథ ఏందో మనకు తెలియాలి. ఎట్లా తెలుస్తుంది? మనం అనుకుంటాం వాడు గుడ్ మార్నింగ్ చెప్పాడు చాలా మంచోడు అనుకుంటాం. కానీ గుడ్ మార్నింగ్ వెనకాల ఉన్న కథ ఏంటి తెలుస్తుంది మనకి? ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రార్థనలో, వాక్యంలో మన డిజర్న్మెంట్ ఎప్పుడు షార్పన్ అవుతుంది. డిజర్న్మెంట్, వివేచన శక్తి ఎప్పుడు షార్పన్ అవుతుంది అంటే షార్ప్నర్ ఏంటి అంటే దేవుని వాక్యము, దేవుని దగ్గర ప్రార్థన. ఈ రెండే డిజర్న్మెంట్ని షార్పన్ చేస్తుంది. ఎజెకియల్కి డిజర్న్మెంట్ని తీసుకొస్తున్నాడు. ఇంకో డిజర్న్మెంట్ అనేది ఇక్కడ మనకి అర్థమయ్యే విధము ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎజెకియల్కి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే పైకి తీసుకెళ్ళి నువ్వు ఇప్పుడు కరెక్ట్గా చూడు ఏం జరుగుతుందో. నువ్వు పెద్దలతో మాట్లాడుతూ ఉన్నావు కదా, మీ ఇంట్లో కూర్చొని మంచిగా సాయంత్రం పూట మాట్లాడుతూ ఉన్నావు కదా, అలా కాదు కొంచెం పైకి వెళ్దాం పదా అని చెప్పేసి పైకి తీసుకెళ్ళి యాక్చువల్గా ఇశ్రాయేలీలు యూదా పెద్దలు ఏం చేస్తున్నారో చూపిస్తున్నాడు అనమాట. మీకు అర్థమవుతుందా? ఇది దీనికి ఉపోద్ఘాతము 8వ అధ్యాయానికి. ఓకే, చదువుదాం చూడండి. తీసుకెళ్ళి సరాసరి ఎక్కడ దించాడంట దేవుడు? చూచుచుండగా యెరూషలేమునకు, 3వ అధ్యాయం 3వ వచనం, యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానంలో నన్ను దించను. ఏ స్థానం అది? అది విగ్రహ స్థానం అంట. ఆ స్థానంలో ఒక విగ్రహం పెట్టారంట. ఆ విగ్రహం అంట రోషం పుట్టిస్తుందంట. ఎవరికి రోషం పుట్టిస్తుందో కూడా చదువుదాం. మీకు అర్థమవుతుంది? మీకు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, వినినప్పుడు మనకి రోషం వస్తుంది. ఓకే, ఆ రోషాన్ని వివిధ రకాలుగా వ్యక్తపరుస్తాం మనం. ఒకటి కోపగించుకుంటాం, కొంతమంది సైలెంట్ అయిపోతారు. అసలేం మాట రోషం అన్నమాట, సైలెంట్ అయిపోతారు. ఏంటి అంటే వాళ్ళ పట్ల రోషం, ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి రోషం అన్నమాట. ఓకే, యెహెజ్కేలుకి దేవుడు ఎక్కడికి తీసుకొస్తున్నాడు? ఒక విగ్రహ, రోషము పుట్టించు విగ్రహ స్థానంలోకి తీసుకొచ్చాడంట. ఇవన్నీ మీరు చదివితే చాలా పిక్చరిస్టిక్గా ఉంటుంది ఇదంతా. ఓకే, రోషము పుట్టి అంటే అక్కడ ఒక విగ్రహం ఉందంట. ఆ విగ్రహము ఎవరు చూసినా కానీ రోషం పుట్టించే విగ్రహం అంట అది. అంటే ఆ విగ్రహం చూసి రోషం పుట్టకపోతే అంట ఇంకా దేవుడు ఉంది వాక్యంలో కూడా, పుట్టకపోతే ఏమవుతుందో కూడా ఉంది.
నేను ఒకవేళ చెప్పకపోతే గుర్తు చేయండి ఇది. ఓకే, వాక్యం చదువుతుంటేనే వస్తుంది. రోషం పుట్టించే విగ్రహ స్థానంలో నన్ను దించెను. 4వ వచనం. అంతటా లోయలో నాకు కడిపిన దర్శన రూపముగా, అంటే ఫస్ట్ అధ్యాయం, లోయలో దర్శన రూపం అంటే ఫస్ట్ అధ్యాయంలో ఏదైతే దర్శనము చూశాడో యెహెజ్కేలు, అలాంటి దర్శన రూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. విగ్రహ స్థానంలో దించినప్పుడు ఆ మందిరంలో దేవుని యొక్క మహిమను యెహెజ్కేలు చూశారంట. ఈ వచనము మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు దేవుని యొక్క మహిమ స్టెప్ వైజ్ మేనర్లో, ఓకే, ఫేజ్ వైజ్ మేనర్లో అక్కడ నుంచి దేవుని మహిమ యొక్క నిష్క్రమణ చూస్తాం. ద గ్లోరీ ఆఫ్ గాడ్ డిపార్టింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ జూడా ఆర్ ఇన్ ద టెంపుల్ ఈజ్ వాట్ వి సీ నౌ. క్రమబద్ధంగా, క్రమల వారీగా దేవుని యొక్క మహిమ యొక్క నిష్క్రమణ ఇక్కడ నుంచి చూస్తాం. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏముంది? దేవుని యొక్క మహిమ అక్కడ అచ్చట ఉన్నది, చూశాడు. 5వ వచనం. నరపుత్రుడా, ఉత్తర వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవేయగా నేను ఉత్తర వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనపడెను. ఎక్కడ కనిపించింది? ఉత్తర వైపున బలిపీఠపు గుమ్మము. ద గేట్ నియర్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్ ఈస్ వేర్ దిస్ ఐడల్ వాస్ ప్లేస్డ్. మీకు అర్థమైందా? సరాసరి మనము టెంపుల్లోకి వెళ్తున్నాం, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాము. ఆ పరిశుద్ధ ఆలయపు గుమ్మము దగ్గర, ఆల్టర్ దగ్గర ఏముందంట? ఈ యొక్క రోషము పుట్టించి విగ్రహం అనట్లేడు దేవుని వాక్యంలో. ప్రతి దానికి దానికి ఒక యాడ్జెక్టివ్ ఉంది. ఏంటది? రోషము పుట్టించు విగ్రహము కనబడినది. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. చాలా భయంకరమైన మాట కదా ఇది. ఏమంటున్నాడంటే, మీరు చూసావా? చూసి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు కదా, ఈ పనులు చేస్తుంటే వీళ్ళు నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా, ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే సో దట్ ఐ విల్ లీవ్ మై శాంక్చురీ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. సో దట్ ఐ విల్, అంటే వాట్ ఎవర్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ దిస్ టెంపుల్ ఈస్ మేకింగ్ గాడ్ టు థింక్ ట్వైస్ వెదర్ ఐ హ్యావ్ టు లీవ్ నౌ ఆర్ వెదర్ ఐ హ్యావ్ టు స్టే. నా అది ఎవరి పరిశుద్ధాలయము? నా పరిశుద్ధాలయం. దేవుడు అంటున్నాడు, దిస్ ఈస్ మై శాంక్చురీ అండ్ ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ శాంక్చురీ, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఈస్ మేకింగ్ మీ థింకింగ్ ట్వైస్ వెదర్ ఐ హ్యావ్ టు స్టే హియర్ ఆర్ వెదర్ ఐ హ్యావ్ టు మూవ్ అవుట్. బట్ యాజ్ ఐ సీ ఐఎమ్ ప్లానింగ్ మై సెల్ఫ్, సో ఐ వాంట్ టు మూవ్ అవుట్ అంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉండాలా పోవాలా అనేది ఎవడు నిర్దేశిస్తారు? మీరు చెప్పండి. దీన్ని బట్టి దేవుడు ఎవరి మీద బ్లేమ్ వేస్తున్నాడు? నేను మీ పరిశుద్ధాలయంలో ఉండాలా ఉండకూడదా అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీరు చెప్పండి. మన రెస్పాన్సిబిలిటీ. మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఈరోజు మెసేజ్, ఈ టుడేస్ వర్డ్ ఈస్ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ us, okay, who are coming into this sanctuary. This sanctuary is God's sanctuary, and God says if I have to stay in this sanctuary, depends on you. It depends on you అని చెప్తున్నా. ఓకే, డూ యూ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? దేవుడు ఊరికి అట్టనే చెప్తాడన్నా, నీకు తెలియదు అని అంటామా? మంచి జరిగితే ఆయన వేసుకుంటాడు, చెడు జరిగితే మన మీద వేసేస్తాడు. దేవుడు అట్టనే. ఫీల్ రెస్పాన్సిబుల్. These words of God should make us responsible of our actions, of our life. ఓకే, చూడండి. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా అని చెప్పేసి చూడండి. ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ కృత్యములు. ఇక్కడ నుంచి మీరు చూస్తే కనీసం 3 తట్టులు తిప్పుతాడు యెహెజ్కేలుని. చూస్తారా? మీరు అండర్లైన్ చేసుకుంటే 6వ వచనం ఇప్పుడు చదివింది. ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు. 13వ వచనము. మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి
హేయ క్రియలు. ఓకే, 15వ వచనం. అప్పుడైన నరపుత్రుడా, ఇది చూచితివి కానీ నువ్వు తిరిగి చూచినడెలా వీటిని మించిన హేయ కృత్యములు. చూసారా, 3 సార్లు ఏక్ సే బట్కర్ ఏక్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది మాకు చిన్నప్పుడు. ఓకే, అన్ని మూవీ సాంగ్స్ వస్తాయి. ఒక మూవీ సాంగ్ అయిపోయిన తర్వాత ఇది చాలా బాగుంది అనుకుంటే నెక్స్ట్ సాంగ్ ఇంతకంటే బాగుంటుంది. అంత సాంగ్ ఇంత ఏక్ సే బట్కర్ ఏక్ అనమాట. ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. దేవుడు యెహెజ్కేలుకి ఒక హేయ కృత్యములు చూపించిన తర్వాత హలో ఇది కాదు, ఇంకా పెద్ద సినిమా ఉంది అని చెప్పేసి ఇంకా పెద్ద సినిమా చూపించిన తర్వాత హలో ఇంతటికే కాదు, ఇంకా ఆ తట్టు చూడు, ఈ తట్టు చూడు, ఈ తట్టు చూడు, ఇంకా దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలంటే 4 తట్టుల, 4 దిక్కుల నువ్వు ఏ యాంగిల్లో ప్రొట్రాక్టర్ పెట్టి చూసినా కానీ అక్కడ ఏం జరుగుతుంది? హేయ కృత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ? సరాసరి దేవుని మందిరంలో జరుగుతున్నాయి. మీకు అర్థమైందా ఇది? నెక్స్ట్ 7వ వచనం. ఇప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడ కన్నము త్రవ్వుము ఆయన నాకు సెలవీయగా నేను గోడ కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయక్రియలు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములు, హేయమైన మృగముల ఆకారములు అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. చుట్టూను, నలుదిక్కుల చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని, ఇశ్రాయేలీల పెద్దలు 70 మందియు వారి మధ్య షాఫాను కుమారుడైన అజన్యాయును ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె ధూప వాసన ఎక్కుచుండెను. ఇక్కడ చాలా ఉన్నాయి 10 నుంచి 12వ వచనంలో. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా? మీకు ఏది ఆశ్చర్యంగా అనిపించింది 10 నుంచి 12వ వచనంలో? What is that one striking word that has come to you when you read this 10 to 12 verses? There are many. కొంతమందికి ప్రాకెడి సకల జంతువులు ఇబ్బందిగా అనిపించుండొచ్చు. ఓకే, 79. నంబర్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, 70 or 79? 70. 70 మంది, 70 ఎల్డర్స్ ఉన్నారంట అక్కడ. మీరు కనుక దీన్ని కొంచెం క్రాస్ రెఫరెన్స్ చూసుకుంటే మీకు ఇశ్రాయేలీలు మోషే నడిపిస్తున్నప్పుడు దేవుడు మోషేకి నీ భారం అంతా తీసేయటానికి 70 మంది పెద్దలని ఎంచుకో అని చెప్తాడు. మీకు గుర్తుందా? 70 ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, నెక్స్ట్ ఒక 4 ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి తెలుసా? చీకటిలో. ఉందా ఆ పదం మీకు ఎక్కడైనా? ఉందా అండి? లేదా? ఉందా? ఇశ్రాయేలీయుల పెద్దలు 12th verse. అప్పుడు ఆయన నాకు సెలవు, నరపుత్రుడా, రైట్ 12th verseలో ఉంది కదా. యెహోవా మమ్మల్ని కానకి ఉండును, యెహోవా దేశం విసర్జించినని అనుకుని ఇశ్రాయేలీయులు పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో. దీస్ ఆర్ ద 2 things. చీకటిలో. These elders of Israel were doing such disgusting things in secret. చీకటి అంటే చీకటి కాదు, సీక్రెట్. ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా ఈ హేయక్రియలు చేయటం మొదలుపెట్టారు. బయటికి ధూపార్పణ, బయటికి ఏంటి? ధూపము, చిక్కటి ధూపము, లోపలేంటి? చీకటిలో హేయక్రియలు. ఎవరు? ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్, లీడర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్, అంతా కూడా కలుపుకొని కలిసిన పని అన్నమాట. నెక్స్ట్, సీక్రెట్ అంటే మీరు చీకటి అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అక్కడ ఇంటర్ప్రిటేషన్ అంటే చీకటిలో అంటే ఇన్ సీక్రెట్, ఇన్ ద డార్క్, హిడెన్ యాక్టివిటీస్ దట్ డజంట్ కమ్ టు లైట్. మీరు ఒకసారి యోహాను సువార్త 3:19లో యేసుక్రీస్తు చెప్తాడు, వాళ్ళు చీకటిని ప్రేమించారు కనుక వాళ్ళ యొక్క యాక్టివిటీస్ లైట్లో లాడడానికి ఇష్టపడరు అని ఉంటుంది అనమాట. దే డోంట్ వాంట్ దేర్ థింగ్స్ టు కమ్ అవుట్ ఇన్ లైట్. మీకు అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నెక్స్ట్, విగ్రహపు గదులు అంటే మీకు మరి మాకు మీరు అద్దె ఇండ్లలో ఉంటే దెర్ విల్ బి వన్, మనం ఎంటర్ కాగానే ఒక గది ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అన్ అలాటెడ్ ప్లేస్. దట్ ఈస్ అన్ అలాటెడ్ ప్లేస్.
విగ్రహ గది అనే దానికి ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను. ఇట్స్ అన్ అలాటెడ్ ప్లేస్, అలాటెడ్ టైం, అలాటెడ్ వర్షిప్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్. ఓకే, అలాటెడ్ ప్లేసెస్లో ఉంటుంది. వీళ్ళు ఏ కృత్యాలు చేయాలంటే ఆ అలాటెడ్ ప్లేస్కి వెళ్ళి చేస్తారు. అలాటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళతోనే కలిపి చేస్తారు. లేకపోతే అలాటెడ్ టైం ఉంటుంది, ఆ టైంలోనే చేస్తారు. అర్థమైంది? దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నెక్స్ట్, మీరు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇలా చేయడానికి చిన్న కారణం మెన్షన్ చేయబడింది. మీరు గమనించారా? 12వ వచనంలో, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని. మీరు దానిలో ఏం అండర్లైన్ చేసుకుంటారు? నేను అండర్లైన్ చేసుకోనిది, ద లార్డ్ డస్ నాట్ సీ, ద లార్డ్ డస్ నాట్ కేర్ ఫర్ అస్ అని అనుకున్నారంట. చాలాసార్లు మనం అనుకున్నవి నిజమని అనుకుంటాం. మీకు అర్థమవుతుందా? అనుకొని, మనం అనుకునేవన్నీ నిజాలు కావు. మనం అనుకునేటివి సత్యంతో బేరీజు వేసుకొని అది సత్యమా కాదా అనేది నిర్దేశించాలి. మనము చూస్తున్నాయని నిజాలు కాదని అనుకున్నాం కదా ఇందాక. వాట్ యు సీ ఈజ్ నాట్ వాట్ వి రియల్లీ సీ. ఓకే, ఇక్కడ ఏమనుకుంటున్నాము? వాళ్ళు అనుకునేటివి కూడా బేరీజు వేయాల్సిందే. వాక్యంతో బేరీజు వేసుకొనే అది నిజమా కాదా అనేది మనము అర్థం చేసుకోవాలి. అక్కడే మనకి వివేచనా శక్తి వస్తుంది. మీరు గమనిస్తున్నారు కదా. సో కారణం ఏంటంటే యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించు. ఇది నిజమా? మీరు చెప్పండి. వీళ్ళు ఇక్కడ చెరలో ఉన్నారు. చెరలో ఉన్న వాళ్ళకి వాక్యము, చెరలో ఉన్నప్పుడు మనము, నేను, మీరు, మనందరము అడిగే కామన్ ప్రశ్న ఏంటి? వేర్ ఈజ్ గాడ్? డిఫికల్టీ టైమ్స్ వచ్చినప్పుడు, దేవుడు డిసిప్లిన్లో పెట్టినప్పుడు, కొంచెం స్క్రూ టైట్ చేసినప్పుడు వెంటనే ఏమంటాము? వేర్ ఈజ్ గాడ్ అని అంటాము. దట్ వేర్ ఈజ్ గాడ్ అనే క్వశ్చనే వీళ్ళు అడుగుతున్నారు. దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేడు అన్నట్టు. వేర్ ఈజ్ గాడ్? దేవుడు మేము కానకై ఉండేను, దేవుడు మమ్మల్ని విసర్జించి నన్ను పట్టించుకోవట్లేడు అంటే ఏంటి? వేర్ ఈజ్ గాడ్? వాట్ ఈజ్ ఈ డూయింగ్? ఆ ఐడియాలజీ వచ్చినప్పుడు ఇలాంటి పాపాల్లో పడిపోతాం. We attract sin into our lives when we don't have a right perception of God. యాక్చువల్గా దేవుడు ఏంటి ఇక్కడ? వీళ్ళు పాపంలో ఉంటే వాళ్ళకి ప్రవక్త తర్వాత ప్రవక్త పంపించి, వీళ్ళు మాట వినకపోతే బబులోనీయులను తీసుకొచ్చి చెరలోకి తీసుకువెళ్ళాడు. ఏంటది? ఇట్ ఈస్ ఎ డిసిప్లిన్ ప్రాసెస్. దేవుడు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి స్క్రూ టైట్ చేసే విధానం. ఆ టైట్ చేసే విధానంలో వీడు త్రాహిమాం అని చెప్పేసి, దేవా తప్పైపోయిందని చెప్పేసి, ఇది నా చేబట్టే వచ్చింది, నా స్వయంకృత అపరాధమే దేవా, నేను చేసిన తప్పులకి నేను పాపము చేసిన దానికి దాని ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను, ఈ డిసిప్లిన్ల నుంచి నన్ను త్వరగా బయటికి రిలీజ్ చేయని అన్నప్పుడు దేవుడు అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వచ్చి నిన్ను డెలివర్ చేస్తాడు, నిన్ను మళ్ళీ నీతి మార్గంలో నడిపిస్తాడు, నీకు మళ్ళీ నెమ్మదిని తీసుకొస్తాడు కుటుంబంలో, వ్యక్తిగతంగా. ఆ నెమ్మది తీసుకొచ్చినప్పుడు అప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి మనకి దగ్గరగా కనిపిస్తాడు. అది దేవుని యొక్క ప్రక్రియ, అదే దేవుని యొక్క విధానం. ఒక మనిషి జీవితంలో పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చి తన సొత్తుగా చేసుకునే విధానం అది దేవుడు పెట్టిన విధానం. కానీ ఆ డిసిప్లిన్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడా అని వీళ్ళు అనుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి పాపాలకి పోతున్నారు. దేవుడు లేడని చెప్పేసి అనేకమైన విగ్రహాలని, ఫోటోలను అన్నీ పెట్టిండ్రంట. నలుదిక్కులా పెట్టి అన్ని యాంగిల్స్లో పెట్టి పూజించటము, చిక్కటి ధూపము వేయటము మొదలుపెట్టారంట. ఆయన స్టార్ట్ చేసింది ఎవరు? ఎల్డర్స్ ఆఫ్ ది చర్చ్, పెద్దలు స్టార్ట్ చేశారంట. మీకు అర్థమైంది కదా? యు సీ రాంగ్ ఇమాజినేషన్, యు సీ రాంగ్ పర్సెప్షన్. ఓకే, నౌ యు సీ ద థర్డ్ థింగ్. రాంగ్ ఇమాజినేషన్, రాంగ్ పర్సెప్షన్ ఆఫ్ హూ గాడ్ ఈస్. రాంగ్ ఇమాజినేషన్ అంటే ఆ రోషము పుట్టించు విగ్రహం ఈజ్ నథింగ్ బట్ మ్యాన్స్ ఇమాజినేషన్. నో, మీకు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21-22లో ఉండేది. ఇట్స్ మ్యాన్స్ థాట్ ప్రాసెస్, ఫ్యూటైల్ థాట్స్ అని ఉంటుంది అక్కడ. ఓకే, ఐడల్ ఇస్ నథింగ్ బట్ మ్యాన్స్ ఇమాజినేషన్. సో రాంగ్ ఇమాజినేషన్, రాంగ్ పర్సెప్షన్ ఆఫ్ హూ గాడ్ ఈస్, దట్స్ వాట్ వి డిస్కస్. నౌ థర్డ్ వన్ యూ సీ హియర్. ఓకే, నెక్స్ట్ చూడండి.
15వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా 14వ వచనం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. తమ్మూజు దేవత అంటే ఎవరో కాదు, షీ ఈస్ ఎ ఫర్టిలిటీ గాడ్. ఓకే, ఈ ఫర్టిలిటీ గాడ్ దేవుడు లేడు కదా, దేవుడు మమ్మల్ని విసర్జించాడు అనుకొని ఈ ఫర్టిలిటీ గాడ్ని కన్సల్ట్ చేయడం మొదలుపెట్టారంట. ద ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఇమాజినేషన్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్ పర్సెప్షన్, ద థర్డ్ వన్ ఈజ్ రాంగ్ కన్సల్టేషన్. దే వర్ కన్సల్టింగ్ రాంగ్ పీపుల్. అర్థమైందా? రాంగ్ కన్సల్టేషన్. నా ఫోర్త్ వన్ చూడండి, 15th verse. అప్పుడు ఆయన నరపుత్రుడా ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచినడలా వీటిని మించిన హే కృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరున్న ముఖ మంటపమునకు బలిపీఠమునకు మధ్యన ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టున, వారి ముఖములు తూర్పు తట్టున తిరిగి ఉండను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచు ఉండిరమడ. వీళ్ళేంటి బ్యూటిఫుల్గా సూర్య నమస్కారం చేస్తున్నారు. సూర్య నమస్కారం చేస్తే అది పక్కన పెడితే ఇక్కడ వాళ్ళ అలైన్మెంట్ చూడండి. దేవుడు డిస్క్రిప్షన్ ఇచ్చాడు వాళ్ళు ఎట్లా అలైన్ అయి ఉన్నారో. హౌ ఆర్ దే అలైన్డ్? దేర్ బ్యాక్స్ ఆర్ టువర్డ్స్ ద టెంపుల్. అంతే ఉందా? వారి వీపులు యెహోవా, దేర్ బ్యాక్స్ ఆర్ టువర్డ్స్ ద టెంపుల్, దేర్ ఫేసెస్ ఆర్ టువర్డ్స్ ద సన్. And this is called wrong direction. Okay, there are 4 things that we have seen, no? Wrong imagination, wrong perception, wrong consultation, and wrong direction. There are 4 things where Israel has messed up about God and how they have to make themselves presentable to God. Okay. ఇదేముందన్నా, మామూలుగా మరి చుట్టుపక్కల అన్నీ చూస్తూనే ఉంటాం కదా, ఇవన్నీ ఇంత సీరియస్గా రాసింది నేను చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం కదా. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ షుడ్ డూ వెన్ వీ సీ దీస్ థింగ్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి విషయాలు చూసినప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలి అనేది, ఎందుకు బిహేవ్ చేయాలనేది కూడా ఉంది ఈ వాక్యంలో, మనం చదువుదాం. ఓకే, హోరోస్కోపీ చూడకూడదు. ఒకవేళ మీకు టెంప్టేషన్ వచ్చినా, ఓకే ఇలా ఊరికనే చూద్దామని నేను నమ్మనన్నా, అసలు ఆయన పట్టించుకోను. ఐ డోంట్ యాక్చువల్లీ బిలీవ్, బట్ ఊరికనే టైంపాస్, కూల్. ఎట్లుంటుంది అసలు, ఏం రాసుంది, పొరపాటున కూడా ఏలు పెట్టకూడదు, పొరపాటున కూడా ఏలు పెట్టకూడదు. అర్థమవుతుంది కదా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి డూ. 17th verse. అప్పుడైనా నాతో ఇట్లనే నరపుత్రుడా నీవు చూచితివే యూదావారు ఇక్కడ ఇట్టి హే కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినో నేను ఆలకింపయుందును. ఇంత కఠినమైన పదాలు కదా. కోపము కాస్త ఏమైంది? కోపము ఇంటూ కోపము ఈజ్ ఈక్వల్ టు క్రోధము. అదే ఉంది. 2 సార్లు కోపగించుకున్నాడు దేవుడు, మూడోసారి ఏమైంది? క్రోధం వచ్చింది. కోపం ఇంటూ కోపం ఈజ్ ఈక్వల్ టు క్రోధం. మనము ఈరోజు బైబిల్ పఠనం చదువుకున్నాం, ఐశ్వర్య సిస్టర్ చదివాను. దాంట్లో ఏముంది? నేను క్షమిస్తాను, నేను తరతరములకు దోషమును క్షమిస్తాను అని. కానీ ఎవడైతే నాకు తిరుగుబాటు చేస్తాడో వాని నేను దట్ ఈస్ గాడ్. చాలాసార్లు దేవుడి పట్ల మనకి రాంగ్ ఐడియాలజీ ఉంటుంది. దేవుడు ఎప్పుడు క్షమిస్తాడన్నా? క్షమిస్తాడు, ఎప్పటికీ క్షమిస్తాడు. నువ్వు మనస్పూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. జోయల్లో ఉంటుంది కదా, డు నాట్ రెండ్ యువర్ గార్మెంట్స్, రెండ్ యువర్ హార్ట్స్ అని ఉంటుంది. ఇఫ్ యు రెండ్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని చింపుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవా తప్పైపోయింది అన్నప్పుడు దేవుడు అసలు ఎట్లా కరిగిపోతాడంటే అట్లా కరిగిపోతాడు. వచ్చేసి నిన్ను గమాంతంగా వాటేసుకొని క్షమిస్తాడు. కానీ నీ యొక్క క్షమాపణలు, నీ యొక్క కన్ఫెషన్స్ లిప్ సర్వీసే ఉండి హృదయపూర్వకంగా లేకపోతే యు విల్ సీ గాడ్ లైక్ దిస్. కోపము ఇంటూ కోపం ఈజ్ ఈక్వల్ టు క్రోధము చూస్తూనే ఉంటాము. ఇంకా తిరుగు మనకు చెప్తారనమాట, నేను
నువ్వు వచ్చినా నేను నీకు క్షమించను అంటాడు. అంటే ఏంటి, నువ్వు పూర్ణ హృదయంతో రావట్లేదు అని అంటున్నాడు. డు నాట్ మిస్అండర్స్టాండ్ దట్ స్టేట్మెంట్. నేను పూర్ణ హృదయంతో వచ్చిన దేవుడు ఇంక అయిపోయింది, కటీఫ్ కేల్ కథం, ఇంకా నీతో నాతో సంబంధం లేదు అనట్లేడు ఇక్కడ. ద ఐడియా గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టు అస్. యు ఆర్ నాట్ కమింగ్ సిన్సియర్లీ, యు ఆర్ నాట్ కమింగ్ హోల్ హార్టెడ్లీ టు మీ. దట్స్ వై ఐ యామ్ అనేబుల్ టు రిసీవ్ యూ, బికాస్ ఐ సీ వాట్ ఐ అవుట్ టు సీ ఇన్ యువర్ లైఫ్. నీకు తెలియని నిన్ను నేను చూస్తున్నాను అని అంటాడు దేవుడు. అని దేవుడి దగ్గర మస్క కొట్టలేంగా, దేవుడి దగ్గర పల్టీలు కొట్టలేంగా. ఎంత పౌడర్ వేసుకొని వెళ్ళినా లేనకుండా నల్లదనం కనిపిస్తూనే ఉంటుంది, మచ్చ కనిపిస్తూనే ఉంటుంది. ఈ లోకంలో మచ్చ మంచిదే అంటారు. మచ్చ మంచిది కాదు, మరక మంచిది కాదా? సర్ఫ్ ఎక్సెల్కి మరక మంచిది, మనకి కాదు. సర్ఫ్ ఎక్సెల్కి మరక మంచిది అయితే వాడికి సేల్స్ ఎక్కువైతాయి, మనకి సేల్స్ ఎక్కువ, మనది డిప్రిషియేషన్ అయిపోతుంది. క్షీణించిపోతావు అని ఉంటుంది. నేను ఆ వాక్యం కూడా చదివిస్తాను. క్షీణించిపోతావు అని ఉంటుంది. చదువుదామా ఆ వాక్యం ఒకసారి. 5వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. నేను చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటినీ చేత నా పరిశుద్ధ స్థలమును, మై శాంక్చురీ, నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచితివి గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపచేసేదనని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్న. దేవుడు సరాసరి దేవుడు చెప్తున్న మాటలు. మిమ్మల్ని క్షీణింపచేస్తాను అని అంటున్నాడు. మరక మంచిదే దగ్గర ఈ వాక్యం గుర్తుకొచ్చింది. మనకి మరక మంచిది కాదు. వీ హ్యావ్ టు బి బ్లేమ్లెస్ బిఫోర్ గాడ్. హ్యావ్ టు బి బ్లేమ్లెస్. మరి మనం పాపము చేయకుండా ఉండలేము కదా. వి ఆర్ నాట్ సిన్లెస్ పీపుల్. ప్లీజ్ రిమెంబర్ దిస్ స్టేట్మెంట్. వి ఆర్ నాట్ సిన్లెస్ పీపుల్, బట్ వీ క్యాన్ బీ సిన్ ఫ్రీ పీపుల్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. By the power of the Holy Spirit, we can be sin-free people. We cannot be sinless people. ఎందుకంటే వాక్యం ఉంది, మన హృదయంలో చెడుతనం ఉందంట. దాన్ని కంట్రోల్లో పెట్టకపోతే చెడుతనము ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో బయటకు వస్తుంది. We are not sinless people, but we can be sin-free people by the power of the blood of Christ and by the power of the Holy Spirit. మీకు అర్థమైంది కదా. పాపము మన జీవితాల్లో ఉంటే మనము క్షీణించి పోతూ ఉంటాం. ఒకసారి చూడండి 9వ అధ్యాయం. సో 8వ వచనం అర్థమైంది కదా. 8వ వచనము ఇశ్రాయేలీల పెద్దల యొక్క పాపాలు, వాళ్ళ హేయ కృత్యాలు దేవుడు యెహెజ్కేలుని మధ్యాకాశానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒక క్లియర్ పర్స్పెక్టివ్, ఒక హారిజాన్ని పెంచి క్లియర్ పర్స్పెక్టివ్ని ఇచ్చాడనమాట. ఓకే, 9వ అధ్యాయం చూడండి. మీకు 9వ అధ్యాయంకి వెళ్ళక ముందు ఇంకొక వచనం చదివిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం తీస్తే ఒకసారి 8వ వచనము. ఇది దేవుడు అంటున్న మాట చూడండి. నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనే వారిని నాశనం చేసి తిని, వారు జారత్వము మాని తమ రాజుల కలేబరములను నా యుద్ధ నుండి దూరం కొనిపోయిన నెలలా వారి మధ్యన నేను ఎల్లప్పుడూ నివసింతును. చూసారా దేవుడు ఎట్లా చెప్తున్నా? ఉంటానంటున్నాడా, పోతా అంటున్నాడా? ఫర్ ఎవర్ కటీఫ్ అంటున్నాడా? ఫర్ ఎవర్ కటీఫ్ అనట్లే దేవుడు. నువ్వు అది తీసేసి నీ జీవితంలో నుంచి ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ నివసింతును అంటున్నాడు. సింపుల్ లాజిక్ కదా, సింపుల్. నువ్వు అది తీసేసి నీతో ఎల్లప్పుడూ ఉంటానంట. మీకు అర్థమైంది కదా. ఓకే, దిస్ ఇస్ 1 verse. సో 9వ అధ్యాయంకి వద్దాం. వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది, ఎందుకు రియాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి. ఓకే, అలాంటి హేయ కృత్యములు మనం వినినప్పుడు
అలాంటి హేయ కృత్యములు మనకి కనబడినప్పుడు, లేదా మనలో ఉన్నప్పుడు, ఓకే, ఎట్లా మనము బిహేవ్ చేయాలనేది 9వ వచనంలో చూస్తాం. 9వ అధ్యాయంలో చూస్తాం. 9వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, దేవుడు ఒక 6 మనుషుల్ని పిలుస్తాడనమాట. ఈ 6 మనుషులు దేవుని దగ్గరకు వస్తారు. ఈ 6 మనుషుల్లో 5 మనుషుల దగ్గర చేతిలో ఖడ్గం ఉంటుంది. ఒక ఆయన చేతిలో సిరా బుడ్డి ఉంటుంది, ఇంక్ పెన్ ఉంటుంది. ఓకే, ఒకని చేతిలో ఏముంటుంది? సిరా బుడ్డి ఉంటుంది, ఇంక్ పెన్ ఉంటుంది. ఇంకోళ్ళ చేతిలో 5 చేతిలో ఖడ్గాలు ఉంటాయి. దేవుడు వీళ్ళకి చెప్తున్న మాటలు వినండి. 4వ వచనం, యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులు ఈడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయడి, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలనని కానీ ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. అర్థమైందా? వారు మందిరమునున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా 3 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అలాంటి హేయ కృత్యములు కల్పించినప్పుడంట కొంతమంది ఆ పట్టణంలో ఏం చేశారంట? ప్రలాపించారంట. చూసారా? మూల్గులీడ్చుచు ప్రలాపించుచు ఉన్నారంట. ఎవరైతే మూల్గాడో, ఎవడైతే బాధపడ్డాడో, ఎవడైతే కన్నీరు విడిచాడో, అయ్యా దేవా ఎందుకు ఇట్లాంటి పరిస్థితి మాకు వచ్చిందని చెప్పేసి బాధపడ్డాడో, ఎవడైతే గుడ్డలు చింపుకున్నాడో, ఎవడైతే గుండెలు పగిలి ఏడ్చాడో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ సిరాబుడ్ ఉంది కదా, వాడిని పంపించి ఒక మార్క్ వేయమన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో మార్క్ దెమ్ ఆన్ దేర్ 4 హెడ్స్ అని ఉంటుంది. మార్క్ చేయమన్నాడు. వీడి వెనకనే ఎవరు వెళ్ళారు? మిగతా 5 వెళ్ళారు. 5 చేతిలో ఖడ్గం ఉంది. ఎవరైతే ఈ మార్క్ కలిగి ఉంటారో వాళ్ళని స్పేర్ చెయ్యి అని అన్నాడు దేవుడు. ఓకే, మనకు అలాంటి హేయ కృత్యాలు కనిపించినప్పుడు, వినినప్పుడు 3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఏంటంటే, ఇదంతా కామనే కదన్నా, ఎందుకన్నా అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు, ఇదంతా కామనే కదన్నా అనేది ఒకటి, ఒక వర్గం, ఒక గ్రూప్. ఓకే, ఇంకో గ్రూప్ ఉంటారు, అన్నా నువ్వు ఏదైనా మాట్లాడదు, ఒక్కటి మాట్లాడవాకు, నాకు సంబంధం లేదు, ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు దిస్, నన్ను అడగవా. ఈ సెకండ్ గ్రూప్. అటువైపు అంతా అసలు ఇంకా భయంకరం, ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి, కానీ నన్ను అడగవాక. ఎందుకు అన్నా? ఐ డోంట్ వాంట్ ఎంటర్ ఇంటూ కాంట్రవర్సీస్. మీకు అర్థమవుతుందా? ఇది 2వ వర్గం. 3వ వర్గం ఏంటో తెలుసా? వెంటనే మోకాళ్ళ మీద పడి ఏడ్చి విజ్ఞాపన చేసి సంఘం పట్ల, సంఘంలో జరుగుతున్న పరిస్థితుల పట్ల, సంఘ ప్రజల పట్ల విజ్ఞాపన చేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది 3వ. మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు అని అడుగుతాడు దేవుడు, నేను కాదు, దేవుడు అడుగుతాడు. ఈ పట్టణంలో అలాంటి జనాలు ఉండుండొచ్చు, కానీ దేవుడు ఫస్ట్ 2 మెన్షన్ కూడా చేయాల, 3వ మెన్షన్ చేశాడు. ఎందుకు తెలుసా? వాళ్ళని స్పేర్ చేయండి అని అంటాడు అనమాట. అర్థం ఏంటంటే, యూ వోంట్ కమ్ అండర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఇంటర్సీడ్ ఫర్ పీపుల్. When you intercede for people, you won't come under the judgment of God. గాసిప్ చేస్తే మళ్ళీ జడ్జిమెంట్లోకి వస్తాం. ఇంటర్సీడ్ చేయాలా, గాసిప్ చేయకూడదు. We need to intercede for people. For when we hear such things, we need to come and pray, intercede for people.
అలాంటి ఇంటర్సీడింగ్ పీపుల్కి దేవుడు మార్కేస్తాడు, యు ఆర్ స్పేర్డ్ అంటాడు. నీ పక్కన భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి, యు ఆర్ స్పేర్డ్. యు నో వై? బికాస్ యూ ఇంటర్సీడెడ్ ఫర్ దెమ్, ఫర్ దట్ సిట్యుయేషన్. అసలు ఈ వాక్యం నాకు ఎంత ఆదరణ ఇచ్చిందంటే, దేవా అసలు సూపర్. అసలు వెన్ యూ ఇంటర్సీడ్, గాడ్ విల్ స్పేర్ యూ. మీకు అర్థమైందా ఈ వాక్యం? దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ లెర్న్. ద సెకండ్ థింగ్ దట్ వీ లెర్న్ ఈస్, దేవుడు ఎక్కడ మొదలు పెట్టమన్నాడు? ఇప్పుడు మిగతా 5 ఖడ్గం పట్టుకొని హతం చేయాలి కదా, ఎక్కడ మొదలు పెట్టమన్నాడు? ఉలి పరివేరలా. గట్టిగా చదవాలి మీరు. నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలు పెట్టండి. ఎంత భయంకరమైన ఇది చూడండి. దట్స్ వై ద శాంక్చురీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని పరిశుద్ధ స్థలము అందుకనే చాలా ఇంపార్టెంట్. అట్లా ఊరికే కేర్లెస్గా అలా ఏదో సినిమా చేసినట్టు చేస్తే అవ్వదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఒక వాక్యంలో ఏముంటుందంటే, దేవుని యొక్క సేవని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని ఉంది. ఇవన్నీ కొంచెము ఏంటేందో వాక్యాలు చదువుతున్నాము, దయతో క్షమించండి. కానీ కాంటెక్స్ట్ ఎట్లాంటిది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. దేవుని యొక్క సేవను అశ్రద్ధగా చేయువాడు దేవుని మందిరము దగ్గర స్టార్ట్ చేయమన్నాడు దేవుడు. అంటే సీ హౌ అన్కాంప్రమైజింగ్ గాడ్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్లింగ్ సిన్. మీకు అర్థమవుతుందా? హౌ అన్కాంప్రమైజింగ్. అరే నా మందిరం వద్దులే అన్నా, కొంచెం దూరం నుంచి స్టార్ట్ చేయి, ఈలోపు మా మందిరం వాళ్ళు రక్షణ పొందుతారేమో అంటానికి లేదు. మందిరం దగ్గర నుంచి స్టార్ట్ చేయమన్నాడు. మూడో విషయం ఏంటి తెలుసా? ఈ 9వ అధ్యాయంలో ఇంపార్టెంట్ది, దేవుడు మందిరం దగ్గర నుంచి స్టార్ట్ చేయమన్నాడు. ఈ 5 ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు గమనించారా? ఆరో వచనం చూడండి. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతములు చేయ. ఎక్కడ స్టార్ట్ చేశారు వీళ్ళు? మందిరం అని దేవుడు చెప్పాడు, వీళ్ళు మందిరములో ఉన్న పెద్దల దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. 3 ఇంపార్టెంట్ లెర్నింగ్స్. మీరు ఇంటికి వెళ్ళి ఇది మళ్ళీ చదువుకొని దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఒక చిన్న నోట్స్ రాసుకోండి దయచేసి. ఇది దేవుడు నాతో మాట్లాడిన నోట్స్ మీకు చెప్తున్నా. దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. మీతో మాట్లాడింది నోట్స్ రాయండి. మందిరము దగ్గర దేవుడు మొదలు పెట్టమన్నాడు, వీళ్ళు మందిరంకి వచ్చి మందిరంలో ఉన్న పెద్దల దగ్గర మొదలుపెట్టారు. ఎప్పుడూ కూడా పెద్దలు, మందిరంలో ఉన్న పెద్దలకి గ్రేటర్ జడ్జిమెంట్ ఉంటుంది. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. అందుకనే థాట్ లైఫ్ క్లియర్గా ఉండాలి. అందుకనే యాక్షన్స్ క్లియర్గా ఉండాలి. పర్సనల్ ప్యూరిటీ, పర్సనల్ హోలీనెస్ అందుకనే చాలా ఇంపార్టెంట్. Uncompromising God in His holiness and in His glory. వెంటనే ప్రవక్త అంటే మీరు ఏమనుకుంటారు? ఎప్పుడు కఠినంగా ఉంటాడు అనుకుంటాం కదా. దేవుడు ఎజికేల్కి ఏం చెప్పాడు? వాళ్ళ 4 హెడ్స్ ఎంత గట్టిగా ఉన్నాయో నీ 4 హెడ్ని ఇంటూ 2 వేసి అంత గట్టిగా చేస్తా అని చెప్పాడు కదా. కఠినమైన వ్యక్తుల్లా కనిపిస్తారు కదా ప్రవక్తలు కఠినమైన వ్యక్తులు కాదండి. బయటికి కఠినంగా కనిపిస్తారు, లోపల వాళ్ళ హృదయము చాలా మెత్తనిది. చూడండి ఏం చేశాడు. 8వ వచనం. నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా వారు హతము చేయటం నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారిని అందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టడం స్టార్ట్ చేశాడంట. అర్థమైందా? దిస్ ఇస్ ఎజికేల్. మీరు కనుక ఎజికేల్ చదివినప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ 13 చాప్టర్స్లో ఎజికేల్ యొక్క క్యారెక్టర్ స్టడీ చేయండి. ఎలాంటి వ్యక్తి ఇతనని చెప్పేసి మీరు క్యారెక్టర్ స్టడీ చేయండి. ఓకే, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ స్టడీ ఇఫ్ యూ వాంట్ స్టడీ ఎజికేల్ పర్సే ఫ్రమ్ దిస్ బుక్. దేవుడు అట్లా హతం చేస్తూ, ఇదంతా విజన్లో దేవుడు అలా హతం చేస్తుంటే ఎజికేలు మోకాళ్ళకి దేవునికి విజ్ఞాపన చేయటము, వాళ్ళ ప్రజల పట్ల విజ్ఞాపన చేయటము మొదలుపెట్టాడంట. సో దిస్ ఈస్ 9th చాప్టర్. Now come to 10th chapter.
4వ వచనం. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయను. దిస్ ఈస్ ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనం అనుకున్నాం కదా దేవుని యొక్క మహిమ యొక్క నిష్క్రమణ అనుకున్నాం కదా. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. దేవుని మందిరము తేజో మహిమతో నిండినప్పుడు అక్కడ నుంచి దేవుని మహిమ లేచి ఎక్కడికి వెళ్ళింది? మందిరపు గడప దగ్గర. ఇన్ ఇంగ్లీష్ బైబిల్స్ ఇట్ విల్ బి ద థ్రెషోల్డ్ ఆఫ్ ద టెంపుల్ అని ఉంటుంది అనమాట. మందిరపు గడప దగ్గర దిగి నిలిచాను. ఇంగ్లీష్ బైబిల్లో హీ పాస్డ్ అని ఉంటుంది, హీ స్టాప్డ్ అని ఉంటుంది, హీ పాస్డ్ అని ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. God's glory has moved out from that holy of holies and have gone to the threshold of the temple. 18th verse చూడండి. అదే 10వ అధ్యాయంలో యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టుగా నిలవగా కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచాను. అక్కడ నుంచి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మహిమ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇంకా ఎర్త్. ద లార్డ్స్ గ్లోరీ డిపార్టెడ్ అండ్ మూవ్డ్ అవే ఫ్రమ్ ది ఎర్త్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఒకసారి 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. 11వ అధ్యాయం 23వ వచనం. మరియు యెహోవా మహిమ పట్టములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచాను. యు సీ దిస్ నౌ ఫేజ్ వైజ్, క్రమల వారి దేవుని యొక్క మహిమ యొక్క నిష్క్రమణ. దేవుని మహిమ ఎక్కడ ఉండాలి? ద హోలీ ఆఫ్ హోలీస్, దేవుని పరిశుద్ధాలయంలో ఉండాలి. కానీ దేవుని మహిమ అక్కడ నుంచి మెల్లమెల్లగా ఎక్కడికి వెళ్ళింది? పట్టణము బయటికి వెళ్ళి తూర్పునున్న ఒక కొండ దగ్గరికి ఉండి అక్కడ. బేసికలీ వాట్ దట్ మీన్స్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డిపార్టెడ్. గ్లోరీ ఆఫ్ గాడ్ ఉండాలంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మనది రెస్పాన్సిబిలిటీ. గ్లోరీ ఆఫ్ గాడ్ ఉండాలా పోవాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మనం డిసైడ్ చేస్తాం. మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ 10th చాప్టర్. 10th చాప్టర్లో ఇంకొక చిన్న వచనం చదివిస్తాను, వెరీ ఇంపార్టెంట్. 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకుని వానితో, అంటే అవిసెనార లినన్ క్లాత్ వేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, ఆ సిరాబుడ్డి వ్యక్తి, ఎవరైతే మార్క్ వేశాడో ఆ వ్యక్తి అనమాట. ఓకే, అప్పుడు అవిసెనార బట్ట ధరించుకుని వానితో యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణము మీద చల్లుమని సెలవేయగా. చూసారా, పట్టణమంతా దేవుడు క్లెన్సింగ్ చేస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు. మీకు గుర్తుందా? ఆ కోల్స్, ఆ లైవ్ కోల్స్ ఆల్టర్లో నుంచి తీసుకొచ్చి ఎక్కడ నేను వినిపించిందా మీకు ఇట్లాంటిది? ఐజియా కాలింగ్, ప్రాఫెట్ ఐజియా కాలింగ్. ఎప్పుడైతే ఆ లైవ్ కోల్ వచ్చి ప్రాఫెట్ ఐజియా నాలుకకి తగిలిందో వెంటనే he is cleansed. గమనించారా? సో దిస్ లైవ్ కోల్ బిజినెస్ హియర్ ఇన్ 2nd verse of 10th chapter is nothing but cleansing of the city. క్లెన్సింగ్ ఆఫ్ ద సిటీ. జలం అంటున్నాడు లైవ్ కోల్స్ అంటే ఎందుకు? ఇట్ ఈస్ క్లెన్సింగ్. గాడ్ వాంట్స్ హిస్ సిటీ టు బి క్లీన్. గాడ్ వాంట్స్ హిస్ టెంపుల్ టు బి క్లీన్. దానికి ఆ లైవ్ కోల్స్ని ఉపయోగిస్తారు. దట్ ఈస్ ద పాయింట్ దట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్ గాడ్స్ డిజైర్ for the city and for the temple to be clean. Okay, the city requires a cleansing. Now last 11th chapter kochi, then we will close. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనాయా కుమారుడగు పెలత్యాయు నాకు కనబడిరి. అప్పుడు ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ పట్టణపు పచన పాత్ర అనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకున్న అవసరము లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణములో పాపము యోచించి దురాలోచన చేయుచున్నవారు వీరే. కావున వారికి విరోధముగా ప్రవచింపుము. నరపుత్రుడా, ప్రవచించుము.
అంతటా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా, మీరు ఇలాగ పలుకుచున్నారే, మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసియే ఉన్నది. ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీ చేత హతులైన వారితో వీధులు నిండి ఉన్నవి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు హతము చేసి పట్టణంలో పడవేసిన శవములే మాంసము, ఈ పట్టణమే పచ్చన పాత్ర. ఈ పట్టణములో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును. మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీ మీదికి ఖడ్గం రప్పించదును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించదును. ఖడ్గము చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. శిక్ష విధించడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లుగా. మీరు దాని మధ్య మాంసముగా ఉండినట్లు ఈ పట్టణము మీకు పచ్చని పాత్రగా ఉండదు. నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును. అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనులు విధులను ఆచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితిరో, ఎవని విధులను ఆచరింపకపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకొందురు. నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనయా కుమారుడైన పెలట్యా చచ్చెను. వెంటనే ప్రవక్త గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలీయుల శేషం నీవు నిర్మూలన చేయదవా అని మొరపెట్టి తిని. గమనించారా? ఇక్కడ ఏమవుతుందంటే, చెర పట్టబడిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కదా బబులోనికి. చెర పట్టబడని వాళ్ళు ఇంకా యెరూషలేములో ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? ఇది మా స్వాస్థ్యము, అమ్మ బతికిపోయినాం, మేమెళ్ళలే అంటే మాలో కొంచెం రైచియస్నెస్ ఉంది, గొప్పతనం ఉంది, మేము ఇక్కడే ఉండాం అని చెప్పేసి, ఇది మన సేఫ్ జోన్, ఇక్కడే మనం ఇల్లు కట్టుకొని ఉండాలి అని చెప్తుంటే దేవుడు పలుకుతున్న మాటలు అన్నమాట. అక్కడ వాళ్ళని తీసుకెళ్ళాను కాబట్టి మీరు ఎక్స్క్యూజ్ కాదు, మిమ్మల్ని కూడా నేను హతము చేయాల్సి, ఎందుకంటే తప్పు మీలో కూడా ఉంది కాబట్టి హతము చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. మీకు అర్థమైందా ఈ యొక్క ప్యాసేజ్ యొక్క అర్థం? అది. దాని తర్వాత చూడండి, 11వ అధ్యాయము 16వ వచనం చూడండి. 11వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధ ఆలయముగా ఉందును. ఐ విల్ బి ఎ లిటిల్ శాంక్చురీ ఫర్ దెమ్ ఆల్ దోస్ హు ఆర్ స్కాటర్డ్ అని చెప్తాడనమాట ఇంగ్లీష్ బైబిల్లో. మీరు గమనించండి, ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాలయం ఎక్కడుంది? ఈజ్ ఇట్ ఎ ఫిజికల్ స్ట్రక్చర్ ఆర్ ఈజ్ ఇట్ ఎ మూవింగ్ ఎంటిటీ? ఇట్ ఈస్ ఇన్ ద ఇండివిడ్యువల్. ఎప్పుడైతే కార్పొరేట్ బాడీ ఫెయిల్ అవుతుందో, కార్పొరేట్ బాడీ అంటే చర్చ్ యాజ్ అ హోల్, ఇక్కడ ఇశ్రాయేలీయులు యాజ్ అ హోల్, యాజ్ గాడ్స్ చిల్డ్రన్, యాజ్ గాడ్స్ ఫ్యామిలీ, ఇఫ్ చర్చ్ ఫెయిల్స్ in keeping up to the standards of God, do you know what God does? We have read in 10th chapter. ఏమైంది? దేవుడు ఉన్నాడా మందిరంలో? ఆ పరిశుద్ధాలయంలో ఉన్నాడా? ఆయన ఎవరి పరిశుద్ధాలయం అది? దేవుడు నా పరిశుద్ధాలయం అంటున్నాడు. ఆయన పరిశుద్ధాలయంనే ఆయన విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఆ పరిశుద్ధాలయంలో హే కృత్యములు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. అలా ఇష్టపడుతూ ఏమంటున్నాడంటే, నేను కార్పొరేట్గా చర్చ్ ఫెయిల్ అయింది కాబట్టి నేనేం చేస్తానంటే, ఆ చర్చ్లో నుంచి ఎవరెవరైతే స్కాటర్ అయిపోయినారో, ఆ యొక్క సిటీలో నుంచి ఎవరెవరైతే స్కాటర్ అయిపోయినారో, అలాంటి మందిరము నుంచి ఎవరెవరైతే స్కాటర్ అయిపోయినారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో ఐ విల్ బీ ఎ లిటిల్ శాంక్చురీ. మీకు అర్థమవుతుందా ఇది? గాడ్ చేంజ్డ్ హిస్ అడ్రస్. God changed his address. He said, no more I will be living in that temple, which is a holy temple, because of all the disgusting sins that are happening. I will move away from the church, but I will come and stay in every person who moved away from that church, who moved away from that temple. You understood this?
God is not willing to stay in a corporate body just because it is a corporate body or a church or a temple. But as long as the church abides by the standards of the Lord. But once the church compromises, God leaves the church and comes and dwells in individual lives. And he tells that I will make my dwelling place in that person. So when you go far away, do you have the presence of God? దేవుడు అంటున్నాడు, దట్ ఈస్ నాట్ ద శాంక్చురీ, యు ఆర్ ద శాంక్చురీ అంటున్నాడు. అర్థమవుతుందా? దట్ ఈస్ నాట్ ద శాంక్చురీ, యు ఆర్ ద శాంక్చురీ. యు ఆర్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. మీకు వచనాలు తెలిసే కదా, 1 Corinthians 3rd chapter 16th. డోంట్ యు నో దట్ యు ఆర్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్? మీరు దేవుని పరిశుద్ధ ఆలయం అని మీకు తెలియదా? మీరు ఎరుగనై ఉన్నారా? దిస్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ టుడే. దట్స్ వై యాజ్ ఇండివిజువల్స్ వెన్ యూ సీ సిన్ అరౌండ్ యూ, హౌ యూ విల్ రెస్పాండ్? ఇంటర్సీడ్. గుండె పగిలిపోవాలి. ఇంటర్సెషన్ ఊరికనే రాదు. ఇంటర్సెషన్ స్విచ్ ఎక్కడ ఉండదు మన లైఫ్లో. మీ హృదయంలో ఇంటర్సెషన్ స్విచ్ చేయగలే ఇంకా రాదు. స్విచ్ కాదు అది, గుండె పగలాలి. గుండె పగిలితేనే ప్రార్థన బయటికి వస్తుంది. అదే విజ్ఞాపన ప్రార్థన. గుండె పగలకుండా ఏదో ప్రార్థన చేద్దామంటే, గుండె పగులుతున్నప్పుడు అది రైట్ థింగ్. రోషం వచ్చినప్పుడు రైట్ థింగ్. గుర్తు చేయమన్నాను కదా ఇదే. ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పుడు మీకు రోషం వచ్చింది కదా, అది రైట్ థింగ్. ఆ రోషముని విజ్ఞాపనగా కన్వర్ట్ చేయాలి. ఆ రోషముని విజ్ఞాపనగా కన్వర్ట్ చేసి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ మీరుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? బాస్, నా అడ్రస్ చేంజ్ చేసిన అంటాడు. ఐఎమ్ గోయింగ్ టు కమ్ అండ్ డ్వెల్ ఇన్ యూ. యూ విల్ బి ఎ లిటిల్ శాంక్చురీ అని అంటాడు అనమాట. And I take great comfort in this because I am a sanctuary. And God is going to dwell in me. God is going to, you are a sanctuary. God is going to dwell in you. And that is what God does. And ఇలాంటి ప్రజలకి చూడండి, ఎప్పుడైతే వీళ్ళు గుండెలు చించుకొని ప్రార్థన చేసి దేవుని దగ్గరకు వచ్చి త్రాహిమని అంటారో, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి 17వ వచనం 16. ఆయా దేశంలో కొంతకాలం నేను వారికి పరిశుద్ధాలయంగా ఉందును, కాగా నీవు ఈ మాట ప్రకటింపుము. 17వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. దేవుడు పలుకుతున్న మాటలు ఇవి. మన సొంత యుక్తితో మన సొంత శక్తితో చేసే పని కాదు ఇది. దేవుడి యొక్క మహా అద్భుతమైన శక్తితో ఎక్కడ నుంచో మనము చెదిరిపోయిన వాళ్ళని సమకూర్చి వాళ్ళని రప్పించి వాళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని వాళ్ళ వశముగా ఇస్తా అంటున్నాడు. అర్థమైందా? ఇది లిటరల్ పొలిటికల్ సెన్స్లో 1947లో నిరూపించబడింది. ఇశ్రాయేలీలందరూ స్కాటర్ అయిపోయినప్పుడు దేవుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ అదే కనాను దేశానికి తీసుకొచ్చి ఇజ్రాయేల్ దేశానికి తీసుకొచ్చి 1947 సంవత్సరంలో వాళ్ళని సమకూర్చి రప్పించి వాళ్ళ యొక్క దేశాన్ని వాళ్ళ వశాన్ని పొలిటికల్గా చేశాడు. ఇదే వచనం నెరవేరింది 1947లో. ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో ఏంటి అంటే, మనం అలాంటి వ్యక్తులమై ఉన్నప్పుడు, మన ఫోర్ హెడ్ మీద సిరాబుడ్డి పడిందా లేదా, గుర్తు పడిందా లేదా, మనం అలాంటి వ్యక్తులమైనప్పుడు దేవుడు మనల్ని సమకూర్చి మనల్ని రప్పించి ఆయన శక్తి ద్వారా మనకి దేవుని యొక్క పరిశుద్ధాలనే మన వశముగా చేస్తాడు. ఓకే, చూడండి, వారు అక్కడికి వచ్చి మనకి వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి, అర్థమైందా? దిస్ ఈస్ ఎ జియోగ్రాఫికల్ డిస్ప్లేస్మెంట్. దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్లేస్. పరిశుద్ధాలయం వీళ్ళు వెళ్ళినప్పుడు ఎట్లుంది? పరిశుద్ధాలయం కల్మషం అయిపోయి ఉంది, అన్ని విగ్రహాలతో ఉంది. వాళ్ళు తిరిగి వచ్చారు.
తిరిగి వచ్చి ఏం చేయాలంట? చూడండి, తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హే క్రియలు చేయుట మానుదురు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఇట్ ఈస్ ఎ రీజనరేషన్. పుట్టింతును, ఇట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ అగైన్. It is regeneration. It is being born again. A new spirit, God creating, giving birth into your life is a new, you will be a new creation, and this new creation will have a new heart, and this heart has a fleshy heart. That means it responds to stimuli from God. There is a stimulus and this heart will respond, and this stimulus is from God and this heart will respond to God. So regeneration is one word that comes into the picture, and the second word that comes into the picture is regeneration and renewal. Regeneration and renewal. Renewal అంటే ఏంటి? అవి తీసి పడేయటం, కడగటం, శుద్ధి చేయటం. దట్ ఈస్ రెన్యూవల్. ఓకే, రీజనరేషన్ అండ్ రెన్యూవల్. చూడండి 21వ వచనం. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచు వచ్చిన హేక్రియలను జరిగింపబూను వారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. దూత్ కా దూత్ పానీ కా పానీ. ఇక్కడ మళ్ళీ అంత గుంపులో గోవింద లేదు. ఇక్కడ అన్న 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 అందరు వెళ్ళిపోయినారు అన్న, రక్షణ పొందిరు, నేను కూడా వాళ్ళల్లో ఉంటే అన్న ఇంక అయిపోతుంది అన్న లేదు. ఇట్ ఈస్ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ. మనందరి రెస్పాన్సిబిలిటీ. ఒక్కొక్కడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వాళ్ళ లైఫ్కి. కుటుంబంలో కూడా భర్త రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, భార్య రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. దేని గురించి? హృదయం శుద్ధిగా ఉండాలి, మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. ఈ రెండిటి పట్ల, దేవుని పట్ల నాకు కరెక్ట్గా ఉండాలి, దేవుడు నా మీద తన యొక్క ఉగ్రతని చూపించకుండా నాలో విధేయత దేవుని పట్ల ఉండాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో you are a living sanctuary of God. You will become, God himself said, I will come and dwell with you. You will be a sanctuary. I will be a little sanctuary. So this is the word today. 4 chapters complete chesam ee roju. Okay, so I would want all of us to introspect our lives and see as we take part in the Lord's table today. ఆలోచిద్దాం, నేను నిజంగా దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నానా? నాలో ఇంకా ఆయా రోషము పుట్టించే విగ్రహ స్థానం ఇంకా ఉందా? దేవునికి రోషము పుట్టించే విగ్రహ స్థానం నా లైఫ్లో ఏమైనా ఉన్నాయా? దేవా అట్లాంటిది ఏమైనా ఉంటే చూపించు దేవా. మొహమాటం లేకుండా దాన్ని తీసి పడేస్తా పక్కకి. ఎందుకంటే అది ఉంటే దేవా నాకు నీకు సంబంధము తెగిపోతుంది. దేవా నా చుట్టుపక్కల హేయ కృత్యములు చూసినప్పుడు దేవా నాకు రోషం వస్తుంది, నాకు రోషం వస్తుంది. ఇంకొక వాక్యం చదివి వినిపిస్తాను. సారీ, ఒక్క వాక్యము, ఈ వాక్యం చదవాలి మీరు. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సంఖ్యాకాండం, ఐ థింక్ దిస్ ఈస్ ద కంక్లూజన్ వి విల్ మేక్. సంఖ్యాకాండం 25వ అధ్యాయము. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చూడండి, ఇశ్రాయేలీయులు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తారు. 3వ వచనం, 25వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కోపము రగులు కొనెను. 4వ వచనం, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. చూడండి, అప్పుడు 11వ వచనం, 10వ వచనం, అప్పుడు యెహోవా మోషకు ఇలాగ ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన. ఇది అండర్లైన్ చేసుకున్నారా?
నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియనను ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. God requires people who react exactly as he reacts when we see sin around us. మీకు అర్థమవుతుందా? రోషము కలిగిన దేవుడు అని అనుకుంటాం కదా, గాడ్ ఇస్ ఎ జెలస్ గాడ్ అని అనుకుంటాం కదా. గాడ్ రిక్వైర్స్ పీపుల్ లైక్ దట్ హూ హ్యావ్ ద సేమ్ హార్ట్ యాజ్ హీ హ్యాస్, సో దట్ ఆయనకి రోషం ఉన్ననంట మన రోషం చూసి దేవుడు తాను చేయాల్సిన కీడును చేయకుండా ఆపేస్తాడంట. నేను అది కాదు మీకు చెప్పాల్సింది అనుకుంది. దాని తర్వాత అది బ్యూటిఫుల్ వర్సెస్ చూడండి. దాని తర్వాత అది 12వ వచనం. కాబట్టి నీవు ఫినెహాసుతో ఇట్లా అనము, నేను నా సమాధాన నిబంధనను అతనితో చేయుచున్నాను. ఇట్ ఈస్ అ కావనెంట్, ఇట్ ఈస్ అన్ అగ్రీమెంట్. పీపుల్ హూ రెస్పాండ్ ఎగ్జాక్ట్లీ యాజ్ హౌ గాడ్ ఈస్ రెస్పాండింగ్, ఆ రోషము విజ్ఞాపనగా కన్వర్ట్ అయినప్పుడు దేవుడంట వాళ్ళతోని సమాధాన నిబంధన చేసుకుంటాడంట. కావనెంట్ ఆయన సైన్ చేసిండంటే అయిపోయింది. సమాధానమే మన పట్ల సమాధాన నిబంధన చేస్తాడంట. అంతకంటే ఎక్కువగా చూడండి, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. యాజక నిబంధన. ప్లీజ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ హియర్. This is the conclusion that we are going to make today. యాజక నిబంధన, it is a priestly covenant. నువ్వు నేను గనక ఈ లోకంలో ప్రీస్ట్ లాగా ఉండాలంటే, యాజకుడిగా ఉండాలంటే, మనుషులకి దేవునికి మధ్యవర్తిత్వము చేయాల్సిన రోల్ గనక మీరు తీసుకుంటే అది ఆప్షన్ కాదు, అది ఆబ్లిగేషన్. ఎందుకంటే బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో రాయబడి ఉంది, మనమందరము రాయల్ ప్రీస్ట్హుడ్ అని ఉందన్నమాట. Okay, we are all priests in this world where we do a mediation between these people of this earth to God. మనము ఈ లోకానికి దేవునికి మధ్యవర్తిత్వం చేసే యాజకులమై ఇక్కడ ఈ లోకంలో మనము బతుకుతున్నాము. మనము యాజకత్వము మనకి ఇవ్వబడాలి అంటే, ఆ ప్రీస్ట్లీ వర్క్ మనకి ఇవ్వబడాలంటే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతున్నాడో మనం అట్లనే రియాక్ట్. ఆయన రోషము కలిగిన దేవుడు, పాపం చూసినప్పుడు మనకు అలాంటి రోషనే రావాలి. ఆ రోషణ ఘోషణగా మారాలి. ఆ ఘోషణ ఏమవ్వాలి? విజ్ఞాపనగా మారాలి. ఎప్పుడైతే అలా మారుతుందో అప్పుడు వీఆర్ ఎలిజిబుల్. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్స్. వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ప్రీస్ట్లీ వర్క్. అదర్వైజ్ వీఆర్ నాట్ ఎలిజిబుల్. Otherwise we are not eligible for the priestly work. We are just a common man saying that I belong to God, God belongs to me, all blah 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 blah. But if you want, there is an obligation. Priestly work is our obligation, and if you want to be a priest, or you are called to be a priest, and you have to do that office of priestly work in this world, and for that ఆ యాజకత్వం చేయాలంటే ఆయన రోషము నీ రోషమై ఉండాలి. ఆయన రియాక్ట్ అవుతున్నట్టు నీవు రియాక్ట్ చేయాలి. ఆ రోషణ ఘోషణగా మాట్లాడే ఘోషణ విజ్ఞాపనగా మారినప్పుడే మనము ఆ యాజక ధర్మము చేయగలం. ఓకేనా? మనందరం తలలు వంచి ప్రార్థన చేస్తుండగా ప్రార్థన చేస్తూ ఉండండి. మీకు రొట్టె ద్రాక్ష రసము మీ దగ్గరకు వస్తుంది, మీరు పుచ్చుకుందరు. కానీ